హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇల్లా తిమ్మపల్లం మీ శ్రీనివాస యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కంటెంట్లో ఏం మాట్లాడుకోబోతున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎస్పెషల్లీ ఇది అందరికీ అనుకుంటా, వాళ్ళకి వెళ్ళకనేం లేదు. చాలామందికి ఏ కెరియర్ తీసుకోవాలి, ఏ వేలో వెళ్ళాలి, డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో నా కెరీర్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, దేనికి డిమాండ్ ఉంది అని ఇవన్నీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకోసం వీడియో చేయడం జరిగింది. అదే ఈ వీడియో అనమాట. సో యాక్చువల్గా నేను లాస్ట్ 1 వీక్లో ఒక ఆన్లైన్ ఎన్పిటిఎల్ స్పెషల్ సిరీస్ అనమాట, అదొకటి చూశాను. ఆ టైటిల్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటి ఆ టైటిల్ అంటే యువర్ వరల్డ్, యువర్ లైఫ్, యువర్ కెరియర్ అండ్ వాట్ డూ ద నెక్స్ట్ 40 years హ్యావ్ ఇన్ స్టోర్ ఫర్ యూ. ఓకే, సో నెక్స్ట్ 40 yearsలో నీకోసం ఏం స్టోర్ చేయబడింది. సో అది తెలుసుకుంటే దెన్ విల్ హ్యావ్ వన్ ఐడియా హౌ టు సెలెక్ట్ యువర్ కెరియర్ పాత్. నేను ఆ టైటిల్ చూడగానే ఏదో చెప్తారు ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎలాంటి కెరీర్ని తీసుకోవాలి అనుకున్నా. కానీ విన్న తర్వాత మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇట్స్ లైక్ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అనమాట. సో మెయిన్ ఏంటంటే నువ్వు ఏ కెరీర్ అయినా తీసుకో అండ్ ఏ ఫీల్డ్ అయినా తీసుకో, బట్ దట్ షుడ్ బి లైక్ ఇట్ షుడ్ సాల్వ్ ద ఫ్యూచర్ కమింగ్ ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ వరల్డ్. అవేంటంట మెయిన్గా ఫస్ట్ మనకి క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ఇన్ ద సెన్స్ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం. మనం చూస్తున్నాం అంటే టైంకి వర్షాలు పడకపోవడం, హై ఫ్లడ్స్ రావడం. సో ఇలాగా అంటే ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు చాలా తొందరగా జరుగుతున్నాయి ఇప్పుడు. సపోజ్ ఇలా కరోనా రావడం, ఇలాంటి ఏవో కొత్త డిసీజెస్ పుట్టుకు రావడం. సో ఇవన్నీ ఈస్ కమ్స్ అండర్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఈ క్లైమేట్ చేంజ్ మెయిన్గా జరగడం ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అనమాట. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల సో వాటిని మనం ఎరాడికేట్ చేయాలి ఆర్ మినిమైజ్ చేయాలి. సో దాన్ని మినిమైజ్ చేయాలి అంటే సో విల్ గో ఫర్ రీసెర్చ్. అంటే మనం ఆల్టర్నేటివ్ పాత్స్ ఎంచుకోవాలన్నమాట. ఏ పాత్లో వెళ్తే మనం ఈ కార్బన్ కంటెంట్ తగ్గించి రెన్యూబుల్ సోర్సెస్, అది విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ అలా ఎనీ బయో వేస్ట్ ఆర్ సాలిడ్ వేస్ట్ యూజ్ చేసి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలం, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ కంటెంట్ తగ్గించగలం. ఈ వేలో మనం క్లైమేట్ చేంజ్ మీద మీరు దృష్టి పెట్టుకుని మీరు ఆ వేలో ఏ వే అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే, యూ కెన్ గో ఫర్ రీసెర్చ్, దట్ ఈస్ ద వన్ టాపిక్. నెక్స్ట్ ఏంటంటే న్యూక్లియర్ వార్. సో న్యూక్లియర్ వార్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఓకే, ఆ వేలో మనం మన కెరియర్ పాత్ని ఎంచుకోవచ్చు. ఓకే, అందులో కూడా మనం ఒక సబ్జెక్ట్ తీసుకుని మనం ఎక్సెల్ అవ్వచ్చు. అంటే దానికి ఉన్న రీజన్స్ ఏంటి, అది రాకుండా ఆపాలంటే ఏం చేయాలి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అది కూడా ఆలోచించాలి. సో అందులో కూడా మనకి మంచి కెరియర్ పాత్ ఉంటుంది. నెక్స్ట్ బయోటెక్నాలజీ. అండ్ బయోటెక్నాలజీ ఇన్ ద సెన్స్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో అట్ ద సేమ్ టైం బయోటెక్నాలజీ కూడా వీఆర్ ఇన్ వెరీ ప్రోగ్రెస్ అనమాట. అంటే సపోజ్ మనం కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ట్రీట్మెంట్ కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నాం, దాన్ని టెలి ట్రీట్మెంట్, టెలిమెడిసిన్స్ ఇలా చెప్తున్నారు కదా. అలాగే ఈ బయోటెక్నాలజీ వల్ల చాలా యూజ్ ఉందన్నమాట. ఏంటంటే సపోజ్ రిమోట్ ఏరియాస్ ఉంటాయి, రిమోట్ ఏరియాస్ ఉన్నప్పుడు దే డోంట్ హ్యావ్ లైక్ ప్రాపర్ రోడ్ అండ్ ఆల్ అండ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. దెన్ ఈ టెక్నాలజీ వల్ల ఎక్కడ ఉన్న డాక్టర్ కూడా మనకి సజెషన్స్ ఇవ్వచ్చు, ఏం చేయాలో మనం తెలుసుకోవచ్చు. అలాగే అంటే వైడ్ మెంబర్ ఆఫ్ జనాలు మనం రీచ్ అవ్వచ్చు బై యూజింగ్ బయోటెక్నాలజీ అనమాట. అలాగే మన ఫుడ్ని ప్రిజర్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అంటే లాట్ ఆఫ్ అంటే మన ఫుడ్ లేకపోతే వాళ్ళు చనిపోవడం వల్ల కూడా చాలామంది ఉన్నారు. అంటే డిఫరెంట్ జెనెటిక్ మోడిఫికేషన్స్ యూజ్ చేసి మెయిన్ బయోటెక్నాలజీ ఎందుకు తీసుకున్నాం, వీఆర్ బయో దట్ మీన్స్ వీఆర్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్. not only human beings, like many creatures are there in the earth. So these all are comes under biotechnology. If biotechnology progress, like our human life progress, if our human life progress, like everything will be progress. That means there is no climate change problems, everything will be fine. That means we can enhance our ecosystem values. That is the one more topic, biotechnology. So in the sense that we can go for like అంటే ఈ బయోటెక్నాలజీ పాత్ మీరు తీసుకుంటే మీరు లైక్ ఎంబీబీఎస్ కానీ లేదంటే హాట్స్పాట్స్ ఉంటాయి. హాట్స్పాట్స్ ఇన్ ద సెన్స్ సపోజ్ మనకి మన హౌస్ స్పారో అంటే ఇంటి పిచ్చుక అని మనం విన్నాం, అంటే మనం పిచ్చుకలు ఉంటాయి కదా ఇప్పుడు చాలా కనిపించట్లేదని.
సో పులిలో స్ట్రెంత్ తగ్గిపోతుందని, సింహాల స్ట్రెంత్ తగ్గిపోతుందని. సో వాటికి మనం ఏం చేయొచ్చు, హాట్స్పాట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే హాట్స్పాట్స్ని గుర్తించిన తర్వాత వాటిని మనం ఎలా సేవ్ చేయొచ్చు, అదొక పాత్ మీద తీసుకోవచ్చు. ఇంకేంటంటే బయోటెక్నాలజీస్ యూజ్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలాగే మ్యాన్ పవర్ లేకుండా ఎలా క్యూర్ చేయొచ్చు అదొకటి మనం తెలుసుకోవచ్చు, ఆ వేలో వెళ్ళచ్చు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఆపరేషన్స్ అనేవి రోబోట్స్ చేస్తున్నాయని. అంటే ఏదైనా సరే, ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా సరే వీఆర్ కనెక్టెడ్ విత్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆ వేలో కూడా మీరు కెరీర్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఫ్యూచర్ డిమాండింగ్ ఇష్యూస్ అనమాట. అంటే లైక్ అవర్ వరల్డ్ హ్యావ్ దీస్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ని కూడా మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో కంబైన్ చేస్తే, సపోజ్ లైక్ వీఆర్ టేకింగ్ వన్ వాషింగ్ మిషన్. సో వాషింగ్ మిషన్ మనం లేకుండా, అంటే మనం సపోజ్ like 5 grams of detergent we are giving. For that 5 grams of detergent, how much stains will be removed? అదే కాకుండా ఎంత వాటర్ మనం యూజ్ చేయాలి, ఎంత టైం మనం స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డేటా విల్ బీ ఇంక్లూడెడ్ అనమాట. అంటే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేయడం వల్ల మనం ప్రాపర్గా ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం వాడుకోవచ్చు. సపోజ్ లైక్ ఒక హౌస్ ఉంది, హౌస్లో వీఆర్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ. అంటే వాళ్ళు డేలో ఎంత టైం ఉంటున్నారు, ఎంత టైంకి ఎలక్ట్రిసిటీ పవర్ కన్జ్యూమ్ అవుతుంది, ఓకే, మనం లేనప్పుడు దాని పవర్ని ఎలా ఆఫ్ చేయాలి. సో అంటే ఈ అన్నిటిని మనం ఒక సిస్టమేటిక్ వేలో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి కంబైన్ చేస్తే దట్ విల్ గివ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థింగ్స్ హౌ వీ కెన్ యూజ్. సో ఈ వేలో కూడా మీరు ఒక కెరియర్ని ఎంచుకోవచ్చు. ఇవన్నీ కాకుండా కన్జర్వేషన్ ఆఫ్ కల్చర్, like our India, when we take up our India, we have a large number of cultures and customs and many languages. So we have to conserve all these values. So this comes under like arts. Suppose you are interested in the arts means like you can find out what are the different cultures we are having in different areas అనేది మనం చూసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీస్. సో అంటే మనం ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నామో అలాగే హ్యూమన్ వాల్యూస్ కూడా అంతే ప్రాబ్లం అయింది. అంటే సో వీఆర్ లూజింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఐ మీన్ ఎవ్రీబడి హ్యాస్ టు సెపరేట్, సో దే డోంట్ హ్యావ్ ఈవెన్ అండర్స్టాండింగ్. సో అంటే ఈ ఫ్యూచర్లో ఉన్న ప్రాబ్లం కూడా ఇది ఒకటి ఉంటుంది. సో ఫ్యామిలీ వాల్యూస్ని మనం కాపాడాలి. ఫ్యామిలీస్ వాల్యూ కాపాడాలంటే దెన్ వీ విల్ గో ఫర్ సైకాలజీ స్టడీస్. దట్ మీన్స్ we can go for counseling. And again, like how these values will be enhanced, like better reading of your books and better understanding of and listening the great person lectures and their biographies. So these all comes under like you have to conjure the families and our cultures and especially values. So if you don't have any idea what to do, like you can have a things like how to protect the mental health. The main issue is like so it's not only COVID or it's not only any problem which we have faced earlier. Whatever it is, like we have to control our brain and our mind. Both are same, but like in which way we are doing the things that we have to control. That these all are comes under like mental health. That means like what I'm telling, if you don't have any idea in which way you are going for, you can take up this as your path. That means mental health means how you can learn the yoga, like from the yoga, like you can teach the yoga classes, and you can have a psychology studies and the motivators. Like India needs many psychologists and motivators in future, because like everybody has lose their patience and their mental health. So you have to focus on the mental health. And one more thing is our not only mental health, physical health also. So if you don't have any chance or any idea to what in which way you are going for your career, then you have to select the career in your physical health. That means you can become a coach or trainer. That means you can start any startup, so which comes under which can enhance the physical health of the human being. And also you can start like so if you want to enhance your physical and mental health,
food is the main thing. So we can research, you can find out what are the food items we have to take, how much calories we have to take, how much diet should follow. So these all comes under like our future problems. So what అంటే సో వై వీఆర్ డిస్కసింగ్ అంటే ఇప్పుడు మనకి ఏ ఫ్యూచర్లో ఏం తీసుకోవాలని తెలియాలంటే సో నెక్స్ట్ 40 ఇయర్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుంటే ఆ వేలో మనం వెళ్ళాలన్నమాట. అంటే మనం ఏంటి వీఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ అ జాబ్, ఇట్స్ నాట్ లైక్ దట్. సో జాబ్ వస్తుందా రాలేదా అని కాదు, ఎప్పుడైతే మీరు ఈ ఈ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసి దీని మీద వర్కౌట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ ఎడ్యుకేషన్ కానీ మీరు ఏం చేశారన్నా కానీ ఒక సొల్యూషన్ ఒక ఒక సొల్యూషన్ మీరు తీసుకురాగలుగుతారు. ఆటోమేటిక్గా అది మీకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దట్ విల్ హెల్ప్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ టు కన్జర్వ్ అవర్ ఫ్యూచర్ థింగ్స్ ఆల్సో. సో అంటే ఈ వేలో మీరు ఏంటి జాబ్ ఓరియంటెడ్ కాకుండా నెక్స్ట్ 40 ఇయర్స్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏ పాత్ మనం తీసుకోవాలి మీరు ఆలోచించినట్లయితే తప్పకుండా మీకు ఏ కెరియర్ తీసుకోవాలో మీకు తప్పకుండా తెలుస్తుంది. సో ఇవి నేను కొన్ని చెప్పిన అంటే 40 ఇయర్స్లో మనకి ఉన్న ప్రాబ్లమ్స్ మెయిన్గా క్లైమేట్ చేంజ్, న్యూక్లియర్ వార్స్ని రాకుండా చేయడం, అండ్ బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, and also conservation of culture, families and values. At the same time you have to have a mental health, and one more thing you have to make I may have to note thing is how dependent we are. Suppose I want to take some entertainment, I want to relax, so how I'm depending on external source or I'm depending my own self. Suppose if you are having enough mental health, then you no need to depend on the external things. That will comes under like having a good reading habits and in spiritual and doing yoga and doing exercises. This all comes under mental health. So okay, don't worry about your success or career or money. What I'm suggesting from Iladimabula Me Srinivasa YouTube channel is, so focus on the problems. If you're focusing on the problems, then according to problems take up your future things. Then that your passion that comes under your world and your life. Okay, so whenever you are working on that, then you will have a good future, I think so. So hope you enjoyed a lot, అండ్ ఈ వీడియోలో మీకు ఏదో ఒక మంచి పాయింటే రీచ్ అయింది అనుకుంటున్నా. సో మ్యాక్సిమం లైక్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఆల్ టుడే.